ఈ కాల్కటాలో ఏంటండి ఇన్ని కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇవేంటో కూడా తెలీదు. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. మీరెవరైనా చూసారా? మీకు తెలుసా ఈ వెజిటేబుల్స్ ఏంటో? హలో అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూడగానే మన ఛానల్ కింద 45 సబ్స్క్రైబర్స్ నాకు కనిపించారండి. ఏంటి 45 మెంబర్స్ కే ఇంత సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నారు కదండి మీరు. నేను ఇలాగ ఛానల్ పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ కి అందరికి చెప్పేసి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఛానల్ పెట్టాను అని చెప్పొచ్చు. కానీ నేను ఇలాగ ఎవరికి చెప్పలేదు. ఎవరికి చెప్పకుండా కామ్ గా స్టార్ట్ చేశాను. వీడియోస్ అయితే రెడీ చేసి పెడతాము. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంట్లో అయితే ఎవరికి చెప్పొద్దు. ఎవరు ఏమనుకుంటారో తెలీదు. అందుకే నేను కామ్ గా ఇలా స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ ని. ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడరా. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. మేమైతే కాల్కటాలో చాలా కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేసామండి. చాలా కొత్త కొత్త స్ట్రీట్ డిషెస్ని మేము టేస్ట్ చేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి. అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించానండి. ఇదైతే మీరు కాల్కటాకి ఎవరైనా వెళ్తున్నారంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. క్లబ్ కచోడి చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు అది ఆకు ప్లేట్లో ఇస్తున్నారండి. దానివల్ల ఇంకా టేస్టీ అనిపిస్తున్నాయి వాళ్ళ డిషెస్ అన్నీ. వాళ్ళ స్వీట్స్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఏదైనా కానీ సరే యూనిక్ టేస్ట్ అండి. వాళ్ళదంటూ ఒక టేస్ట్ ఉన్నది. ఆ రెసిపీస్లలో చాలా టేస్టీగా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చేసాయండి. ఇంకా వీళ్ళ వెజిటేబుల్స్ చూసారు కదా ఎంత యూనిక్గా ఉన్నాయో. చాలా కొత్త కొత్త కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ని చూసాను. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అయితే చెప్పనే అవసరం లేదండి. ఎన్ని కైండ్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర నేనైతే ఇప్పటివరకు అవి ఒక్కసారి కూడా చూడలేదు. అందుకే నేను వీడియో తీసుకున్నాను మీకు కూడా చూయిద్దాం అనేసి. చూడండి ఒకసారి ఎంత ఫ్రెష్ అండ్ ఎంత కొత్త కొత్త కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయో ఒకసారి వీళ్ళ దగ్గర. నాకు ఇది ఒక హ్యాబిట్ ఉందండి. ఇలాగ వేరే వేరే సిటీస్కి వేరే మన స్టేట్ దాటి వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు లోకల్ మార్కెట్ చూడడం కానివ్వండి, లోకల్ వెజిటేబుల్స్ ఏంటి అవన్నీ తెలుస్తాయి. అందుకే నాకు లోకల్ మార్కెట్స్ ఇంకా స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ షాపింగ్స్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అలాగే స్ట్రీట్ షాపింగ్స్ ఇంకా ఇలాగ లోకల్ మార్కెట్ తిరిగితే మనకు చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి, కనిపిస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కూడా ఇప్పటి నుంచి ఎప్పుడైనా వేరే సిటీస్కి వెళ్ళినప్పుడు ఇలాగ లోకల్ స్ట్రీట్ని ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా చాలా హ్యాపెనింగ్గా చాలా బాగుంటుంది. ఇంకా ఈ ప్లేస్ చూసారా, నాకైతే కాల్కటా ట్రిప్ మొత్తంలో నాకు ఈ ప్లేస్ చాలా నచ్చిందండి. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ ఎక్కడ అంటే ప్రిన్సిప్ ఘాట్ అని ఒక ప్లేస్ ఉందండి కాల్కటాలో. నేను నెక్స్ట్ పెడతాను ఆ వీడియోని. ఆ పార్క్ అవ్వగానే పక్కకి ఇలాగ ఒక స్ట్రీట్ ఉంటుందండి. అన్ని స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది అక్కడ. ఆ స్ట్రీట్ ఫుడ్కి ఆనుకొనే ఇలాగ ఒక ట్రాక్ ఉన్నదండి. లోకల్ ట్రైన్ అంట తిరుగుతూ ఉన్నాయి. ఎవ్రీ 15 to 20 మినిట్స్కి ఒకసారి ఇలాగ ఒక ట్రైన్ వస్తున్నది. అక్కడే ట్రైన్, అక్కడే స్ట్రీట్ ఫుడ్, ఇంకా పక్కకు ఒక లేక్ కూడా ఉన్నది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియో పెడతానండి. ఎంత బాగుందంటే ఈ ప్లేస్ నాకు చాలా నచ్చిందండి. ఈ ప్లేస్ అయితే ఇంకా చాలా హ్యాపెనింగ్గా ఉంది. నేనైతే అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశాను. నాకు చాలా నచ్చిందండి ఈ ప్లేస్. పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆ ట్రైన్ వచ్చినప్పుడల్లా చూడడము. బాగా ఫన్ చేస్తున్నారు పిల్లలు. ఇంకా కాల్కటాలో జాల్మురి తినకపోతే ఎలా చెప్పండి, అది కూడా టేస్ట్ చేసేసామండి ఆఖరికి. మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టము? నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది పానీపూరి చూస్తూ ఉంటే. నాకు చాలా ఇష్టం అండి పానీపూరి. ఇంకా ఇదేంటో చూసారా, ఈ షాప్ దగ్గర చాలా రష్ ఉంది. ఎందుకు అంత రష్ ఉంది అని వెళ్ళి చూసాము. బజ్జీలు వేస్తున్నారు. అచ్చా, బజ్జీలు ఇంతలా తింటున్నారేంటి, అసలు ఏం బజ్జీలు ఇవి అని అడిగితే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇవి వంకాయ బజ్జీలని. ఇంతకుముందు మీరు మార్కెట్లో చూసే ఉంటారు, పెద్ద పెద్ద వంకాయలను చూసారు కదా. ఆ పెద్ద వంకాయల్ని స్లైసెస్ లాగా కట్ చేసి ఇలాగ బజ్జీలు చేస్తున్నారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మేము కూడా టేస్ట్ చేసాం తీసుకొని ఎలాగుంటాయో ఏంటో అని. నాకైతే చాలా నచ్చాయి. యూనిక్ టేస్ట్ ఉన్నది. వీళ్ళు ఎవ్రీ ఫుడ్లో టేస్ట్ మాత్రం మన సైడ్ ఉన్నట్టుగా లేదు. ఏదో డిఫరెంట్ మసాలా అయితే వీళ్ళు యూస్ చేస్తారండి. ప్రతిదీ టేస్ట్ అయితే కొత్తగా అనిపిస్తుంది. నాకైతే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి వీళ్ళ డిషెస్. నేనైతే టేస్ట్ చేయడమే కాదు, ఆ డిషెస్ని గుర్తు పెట్టుకుంటున్నాను. ఏం వేసుంటారు, ఎందుకు ఈ టేస్ట్ ఉన్నది అనే
ఆలోచించుకుంటూ ఉండిపోయాను. ప్రతి డిష్ ఐ థింక్ ఎంత వీలైతే అంత ఇంటికి వెళ్ళాక ఒక్కసారైనా ఈ రెసిపీస్ని ట్రై చేయాలి, లేదంటే కనీసం యూట్యూబ్లో కూర్చొని నేర్చుకోనన్నా ట్రై చేయాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక తినాలనిపిస్తే మాత్రం కాల్కటాకి అయితే రాలేం కదండి. ఇప్పటివరకు వీడియో చూసారు కదా, ఏదైనా మన వైపు దొరికే డిషెస్ మనకు కనిపించాయా? ఓన్లీ ఒక పానీపూరి తప్ప ఇంకేవీ లేవు కదా, అన్ని కొత్తగానే ఉన్నాయి కదా. ఇవాల్టి వీడియో అయితే ఇంతే అండి. మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్, షేర్, అలాగే కమెంట్ చేసి చెప్పండి మీకు ఏదైనా కొత్తగా అనిపిస్తే. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పటి వరకు సీ యూ, బై, టేక్ కేర్.